ఈ కథ పేరు దానం. ఒక రాజు తన గురువు గొప్పతనాన్ని మెచ్చుకుంటూ పట్టుబట్టల్ని బహుమతిగా ఇచ్చాడు. గురువు ఎంతో సంతోషంగా వాటిని స్వీకరించి ఇంటికి వెళ్తుండగా దారి పక్కన ఒక బిచ్చగాడు చలికి వణుకుతూ కనిపించాడు. అతడి అవస్థకు జాలిపడి తన చేతుల్లో ఉన్న పట్టుబట్టల్ని ఇచ్చేశాడు గురువుగారు. మర్నాడు రాజు అటుగా వెళ్ళినప్పుడు తాను బహుకరించిన పట్టుబట్టల్ని బిచ్చగాడు కట్టుకోవడం చూసి చాలా కోపగించుకున్నాడు. కొద్ది రోజుల తర్వాత గురువుకి బంగారు కడియం బహుమతిగా ఇచ్చాడు రాజు. ఆ కడియాన్ని కూతురు పెళ్లి చేయడానికి కష్టపడుతున్న ఓ రాజోద్యోగికి బహుకరించాడు గురువు. ఆ విషయం రాజుకు తెలిసిన వెంటనే గురువుని పిలిచి, మీ మీద గౌరవంతో నేను బహుమతులు ఇస్తుంటే వాటిని మీకు నచ్చినట్లు అందరికీ పనిచేయడం పద్ధతిగా లేదు అని కోపంగా అడిగాడు రాజు. బదులుగా దానం చేయడం అంటే ఆ వస్తువు లేదా సొమ్ము మనది కాదని పూర్తిగా అంగీకరించినట్లు. మీరు దానం ఇచ్చిన విషయాన్ని ఇంకా గుర్తుంచుకున్నారంటే, అలాగే నన్ను ప్రశ్నిస్తున్నారంటే ఆ వస్తువు మీది అని ఇంకా భావిస్తున్నట్లు. ఇలా అయితే దాన ఫలితం మీకు దక్కదు. అయినా మీరు అడుగుతున్నారు కాబట్టి చెబుతున్నాను. ఆ వస్తువుల అవసరం నాకంటే వారికే ఎక్కువ అనిపించింది, అందుకే వారికి ఇచ్చేశాను, అంతే తప్ప మీ పైన గౌరవం లేక కాదు అని చెప్పారు గురువుగారు. ఆ మాటలతో తన తప్పును తెలుసుకొని గురువుగారి దగ్గర క్షమాపణలు కోరాడు రాజు. అర్థమైందా? దానం ఎప్పుడు అయోగ్యులకు ఇవ్వకూడదు, యోగ్యులకు ఇవ్వాలి. ఇక్కడ గురువుగారికి అవసరమైన వారికి మాత్రమే దానం ఇవ్వాలి అనేది ఇక్కడ గురువుగారు చెప్పినటువంటి నీతి.